కూకట్పల్లిలో పెళ్లి కావట్లేదని ఒక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. తల్లికున్నటువంటి వైకల్యం కారణంగా పెళ్లి జరగట్లేదని ప్రాణాలు తీసుకుంది తోష్నివాల్ విజయలక్ష్మి అనే ఒక యువతి. విజయలక్ష్మి చిన్నప్పుడే తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. తల్లికి మతి స్థిమితం బాగోలేకపోవడంతో అన్నీ తానే చూసుకుంటోంది విజయలక్ష్మి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తోంది. పెళ్ళయ్యాక తల్లి తనతో పాటే ఉంటుందని విజయలక్ష్మి ఒక కండిషన్ పెట్టడంతో సంబంధాలేవి తనకి కుదరడం లేదట. శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్ళినటువంటి విజయలక్ష్మి బంధువు అయినటువంటి అభిషేక్ ఫిర్యాదు చేశారు, ఇలా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అంటూ. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందా అని కేసు నమోదు చేసుకొని పోలీసులు సర్చ్ మొదలుపెట్టారు. ఇవాళ హుస్సేన్ సాగర్లో విజయలక్ష్మి మృతదేహం లభ్యమైనట్లుగా తెలుస్తోంది.